మోంతా తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలకు తెలంగాణలోని పలు జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. వరంగల్లో కుంభవృష్టికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మోంతా తుఫాను ప్రభావంతో హైదరాబాద్ తో సహా వరంగల్, ఖమ్మం, నల్లగొండ, ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. మరికొన్ని జిల్లాల్లో కూడా వానలు కురిశాయి. వరి, పత్తి తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పొలాల్లో పైరు నేల కొరికింది. కోత కోసి రోడ్ల మీద, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిముత్తయింది. చేలల్లో మొక్కల మీదే పత్తి తడిసి నలబారుతోంది. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం సంగ్యం, బొల్లేపల్లి, బీబీనగర్ మండలం రుద్రపల్లి, జూలూరు లో లెవెల్లో వంతెనలపై నుంచి 4 అడుగుల ఎత్తులో మూసి పరవళ్లు తొక్కుతోంది. భువనగిరి, బీబీనగర్, వలిగొండ, చౌటుప్పల్ మండలాల్లోని పలు గ్రామాలకు 3 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. జనగామ జిల్లా జనగామ హుస్నాబాద్ మార్గంలో గానుగ పహాడ్ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన వరద తీవ్రతకు కొట్టుకుపోయింది. కరీంనగర్ రూరల్ మండలంలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిపోయింది. ఖమ్మం జిల్లాలో మున్నేరు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో శివారు కాలనీలోని ప్రజలను పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని దుందుభి, చంద్రసాగర్ నదులు ఉప్పొంగి ప్రవహించడంతో దాదాపు 20 గ్రామాలకు రవాణా స్తంభించిపోయింది. శ్రీశైలం, హైదరాబాద్ జాతీయ రహదారిలోని లతీపూర్ సమీపంలోని డిండి ప్రాజెక్టు అలుగు వద్ద వంతెన కోతకు గురైంది. ఆ వంతెనపై రాకపోకలు నిలిపివేశారు.